శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయం నిత్యము మనము దేవాలయములందు పూజలు చేస్తాం. అలాగే ఈ బుధవారము శ్రీరామనవమి. శ్రీరామనవమి అంటే రామచంద్రుల వారు కళ్యాణం ప్రతి చోట జరుగుతుందన్నమాట. ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది, ప్రతి పట్టణంలోనూ జరుగుతుంది. అలా కళ్యాణం జరిగే ప్రాంతంలో మన వంతు మనము కళ్యాణం చేయించుకునే అట్లా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుల వారు చాలా పట్టున్న వ్యక్తి. రాముల వారిని ఆరాధించిన వారు ఎవరైనా సరే అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించారు. అయోధ్య నుంచి భద్రాచలం దగ్గర నుంచి కోనసీమ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా శివలింగాలు ప్రతిష్ఠ చేశారు. కనుక శ్రీరామచంద్రుడిని తలుచుకుని కళ్యాణం చేయించుకునే వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా కళ్యాణము చేయించుకోలేని వారు పానకంలోకి బెల్లము, మిరియాలు, యాలకులు ఇవన్నీ ఇచ్చినా చాలా మంచిది. అదేవిధంగా శ్రీరామనవమి రోజున కానీ ఆ నవరాత్రుల యందు కానీ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఆ అన్నదానానికి మనవంతు మనం సాయం చేస్తే చాలా మంచిది. ఇలాగా మనం ఎప్పటికప్పుడు పుణ్యకార్యాలలో పాల్గొంటే మనకి వచ్చే జన్మలో మంచి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ఈ జన్మలో మనం మంచి చేసామో చెడు చేసామో దేవుడికి తెలుసు. కానీ ఈ జన్మలో చేసిన ప్రతిదీ కూడా వచ్చే జన్మకు ఉపయోగపడుతుంది. గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాల వల్లనే ఈ రోజున మనం ఈ విధంగా ఉన్నాం. కనుక మనం తప్పకుండా ఎక్కడ ఏ దేవాలయం నందు ఏ ఉత్సవాలు జరుగుతున్నా అందులో మనవంతు మనం పాల్గొనడం అనేది చాలా మంచిది. కనుక తప్పకుండా శ్రీరామచంద్రుని తలుచుకుని కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచిది, శుభ ఫలితాన్ని ఇస్తుంది. అది ఓం తత్సత్ బ్రహ్మాత్మ.